బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. పద అర్థం చూద్దాం రండి. బంధువు మిత్రుడు, ఆత్మ మనస్సు, ఆత్మనః తనకు, తస్య అతనికి, ఏన ఎవరి చేత, ఆత్మ ఏవ మనస్సునే, ఆత్మన తన ద్వారా తానే, జితః జయించబడిందో, అనాత్మనఃతు కాని మనస్సును జయించని వానికి, శత్రుత్వే శత్రువుగా, వర్తేత ప్రవర్తిస్తుంది, ఆత్మ ఏవ అదే మనస్సు, శత్రువత్ శత్రువులా. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున నేను ఇప్పుడే చెప్పాను కదా, మనమే మనకు మిత్రులం, మనమే మనకు శత్రువులం. అది ఎలా జరుగుతుందో ఇప్పుడు విను. ఎవడు తన మనస్సును జయించాడో అతనికి అదే మనస్సు మిత్రుడిగా మారుతుంది. అది అతనికి సరైన దారి చూపిస్తుంది, ధర్మం వైపు నడిపిస్తుంది అర్జున. కానీ ఎవడు తన మనస్సును నియంత్రించలేడో అతనికి అదే మనస్సు శత్రువుగా మారింది, కోరికల వైపు లాగుతుంది, కోపం వైపు నడిపిస్తుంది, మోహంలో పడేస్తుంది. అర్జున, బయట ఉన్న శత్రువు నిన్ను కొంతకాలం మాత్రమే బాధించగలడు, కానీ అదుపులో లేని మనస్సు జీవితమంతా బాధ పెట్టగలదు. అందుకే మొదట ప్రపంచాన్ని జయించాలని ప్రయత్నించుకు, నీ మనస్సును జయించు, అప్పుడు అదే నీకు గొప్ప మిత్రుడవుతుంది అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా తెలియచేస్తున్నారు. హరే కృష్ణ.